శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 11 ద బుక్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ డేలో ద సోల్స్ చాయిస్ అండ్ సుప్రీం కన్జుమేషన్ అన్న క్యాంటోలో చిట్ట చివరి ఘట్టంలో ఉందాం. ఇంతవరకు జరిగింది చూస్తే సావిత్రి చీకటి రాత్రులు, సంధ్య వేళలు అలాంటి కఠినమైన ఆధ్యాత్మిక పరీక్షలన్నింటినీ దాటి చిట్ట చివరకు శాశ్వతమైన వెలుగుల లోకంలోకి, ఆ కాంతి ప్రదేశంలోకి, ఎవర్ లాస్టింగ్ డేలోకి ప్రవేశిస్తుంది. అక్కడ మృత్యువు అనే చీకటి పూర్తిగా నశించి అంతా పరమానంద భరితమైన కాంతితో నిండి ఉంటుంది. అంతటా కాంతి. సావిత్రి అక్కడ అమరత్వంతో కూడిన లోకాలను, దేవతలను, పరమసత్యాన్ని దీన్నంతా కూడా చూస్తుంది. భగవంతుని శాశ్వత పగలు, ఆ వెలుగు, ఆ కాంతి సావిత్రి చుట్టూ అలుముకుంటాయి. సమగ్ర సంతోషంతో సమస్త ప్రకృతిని ఆక్రమిస్తూ శాశ్వత కాంతి తలాలు సావిత్రికి కనిపించాయి. శాశ్వతత్వపు స్పర్శతో సావిత్రి దేహం పులకరించింది. ఆమె అంతరాత్మ అనంతుని ఊటలకు దగ్గరగా నిలబడి ఉంది. అనంతత్వానికి దగ్గరగా సావిత్రి నిలబడి ఉంది. సావిత్రి ఆత్మ నిత్యం సజీవంగా ఉండే దృష్టికి ఎప్పటికీ నూతనంగా ఉంటుంది. ప్రతిదీ నూతనంగానే ఉంటుంది. సత్యానికి మనం దగ్గరగా వెళ్ళే కొద్దీ, పరమసత్యాన్ని చేరే కొద్దీ మన పదార్థము సత్గా అంటే ఇంకా సూక్ష్మమవుతూ ఉంటుంది. ఎంతవరకు అంటే అది శుద్ధమైన ఆ సత్ పదార్థంలో కలిసే వరకు మన పదార్థం అన్నది, మన జడ పదార్థం అన్నది సత్యానికి దగ్గరగా వెళ్ళే కొద్దీ ఆ సత్పదార్థంలో కలిసే వరకు అలా సూక్ష్మమవుతూ ఉంటుంది. అయితే అక్కడ అంతా నూతనంగా సృష్టించబడుతూ ఉంటుంది. ఆ పరమసత్య లోకంలో అంతా కొత్తగానే ఉంటుంది. అంతా కొత్తగా ఎప్పటికప్పుడు సృష్టించబడుతూ ఉంటుంది. అక్కడ ఉన్నదంతా కూడా తెలియని లోతుల నుంచి ఎప్పటికీ నూతనంగా జన్మించే వైభవం, తెలియని ఉన్నతాల నుంచి దూకుతూ వచ్చే అమర శక్తులు, మరణించని ప్రేమ, భావావేశ హృదయ స్పందనలు, ఎప్పటికీ కళ తప్పని మధుర దృశ్యాలు, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఆ వెలుగు ప్రపంచంలో, ఆ కాంతి ప్రపంచంలో, ఎవర్ లాస్టింగ్ డేలో అవి ఫేడ్ కావడం అంటూ ఎప్పటికీ ఉండదు. ఎప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి. ఇమ్మార్టల్ టు ద ర్యాప్చరస్ హార్ట్ అండ్ ఐస్. పరవశించే హృదయానికి, పరవశించే నేత్రాలకు నిత్య నూతనంగా, శాశ్వతంగా ఉంటాయి. అయితే అంతవరకు భయంకరమైన నల్లని నీడలాగా, చీకటిలా కనిపించిన ఆ మృత్యువులా కనిపించిన రూపము రూపాంతరం చెందుతాడు. రూపాంతరం చెంది ఆ చీకటి ముసుగు తొలగిపోయి అతను సాక్షాత్తు పరమాత్మ చతుర్ముఖ స్వరూపంగా సావిత్రికి దర్శనమిస్తాడు. అతనే చతుర్ముఖ పరబ్రహ్మ, చతుర్విధ పరబ్రహ్మ, విరాట్ స్వరూపుడు, విరాట్ పురుషుడు, హిరణ్య గర్భుడు, ప్రాజ్ఞుడు, సచిదానంద స్వరూపుడు. ఈ 4 ఆత్మలు కలిగిన ఏకైక ఆత్మ ఆయనే పరబ్రహ్మ. సమస్త కృప, భగవద్ అనుగ్రహం, వైభవం, సమస్త దివ్యత్వం మొత్తం అంతా కూడా ఆ ఒకే ఒక్క రూపంలో కేంద్రీకృతమై ఉంది. ఆరాధించే నేత్రాలన్నీ, పూజించే నేత్రాలన్నీ ఆ ఒకే ఒక దివ్య సుందర రూపం యొక్క వదనం గుండా చూస్తాయి. ఆయన వైభవోపేతమైన అంగాలలో సర్వదేవతలు నివసిస్తూ ఉన్నారు. విశ్వరూప సందర్శనం జరిగింది అక్కడ సావిత్రికి. ఒక మహాసాగరం అంతటి ఆత్మ అంతరంలో కొలువై ఉంది. భరించశక్యం గాని ఆనందం, అజేయ ఆనందం యొక్క స్వేచ్ఛా ప్రవాహం, సర్వాతిశయ ఆనందంతో అమృత రూపుడైన ఆ దివ్య సుందరమూర్తి సావిత్రి ఎదురుగా నిల్చున్నాడు. ఆయనలో చతుర్విధ అస్తిత్వం ఉంది. ఈ చతుర్విధ పరబ్రహ్మం, చతుర్విధ అస్తిత్వం, ఈ 4 అస్తిత్వాలు ఏంటి అంటే, ఒకటి విరాట్ పురుషుడు, ఇంకొకటి హిరణ్య గర్భుడు, ఇంకొకటి ప్రాజ్ఞుడు, 4వది సచిదానంద స్వరూపుడు. వీటి గురించి శ్రీ అరవిందులో మనకు గత సెషన్స్లో అంతా చాలా వివరంగా వివరిస్తారు. విరాట్ పురుషుడు అంటే కనిపిస్తున్న, అభివ్యక్తమవుతున్న ప్రపంచ రూపశిల్పి. అభివ్యక్తమవుతున్న ప్రపంచమే విరాట్ స్వరూపము. తన కళాచాతుర్యపు కళాకారుడు ఆయనే, తాను అందించిన కళ ఆయనే, అభివ్యక్తమవుతున్న వస్తువులలో దివ్యాత్మ ఆయనే, ద్రష్ట ఆయనే, భావకుడు ఆయనే. సూర్యులలో తన జ్వాలను వెలిగించే విరాట్ పురుషుడు, నక్షత్రాలను తన పట్టులో ఉంచుకున్న ఈతర్ ఆయనే. తాను వ్యక్తం చేయవలసిన భాష కోసము ఆయన పదార్థ రూపాన్ని తీసుకున్నాడు. ఈ విశ్వ పదార్థ రూపమే విరాట్ పురుషుడు. ఇంకా ఆ తర్వాత 2వ ఆత్మరూపము హిరణ్య గర్భుడు. పరబ్రహ్మం యొక్క ఈ చతుర్విధ పరబ్రహ్మంలోని 2వ రూపము హిరణ్య గర్భుడు. విరాట్ పురుషునిలో ఛాయారూపంలో సువర్ణ పాపడు, ఒక చిన్న బిడ్డడు, బంగారు బిడ్డడు హిరణ్య గర్భుడు ఉన్నాడు.
సూర్యుని కప్పుగా కలిగి ఉన్న విశాల బృహత్తులో, సూర్యుడు కప్పుగా ఉన్న ఈ విశాల బృహత్తులో జన్మ తీసుకొని ఉయ్యాల లూగుతూ ఉండే పసిపాపడు ఈ హిరణ్యగర్భుడు. భావాల రచయిత, ఆలోచనలను రచించేవాడు, స్వప్నాలను కలలను రూపొందించేవాడు. వేదాంత పరిభాషలో హిరణ్యగర్భుడు అంటే స్థూల శరీరం కాదు, అది విశ్వవ్యాప్తమైన మనసు, అంటే కాస్మిక్ మైండ్. ఇతను అగోచరాన్ని చూస్తాడు, మర్త్య కర్ణాన్ని చేరని శబ్దాలను, మన చెవులు వినలేని శబ్దాలను వింటాడు, ఆలోచించని భావన చేయని యథార్థాలని ఆవిష్కరించేవాడు. మనకు తెలిసిన సత్యాల కంటే సత్యమైన పరమసత్యం ఆయన. ఆంతరిక మార్గాలపై నడిపించే నాయకుడు, ద్రష్ట, నిర్దేశకుడు, నిషేధించబడిన తలాలలోకి ప్రవేశించిన ఒక ద్రష్ట, ఆలోచన అనే సర్వశక్తివంతమైన మంత్రదండంతో ఉన్న మాంత్రికుడు. ఇంకా సృష్టించబడిన రహస్య ప్రపంచాలను నిర్మిస్తాడు, అంతరాత్మ సామ్రాజ్యాల విజేత. ఇదే హిరణ్యగర్భుడు. తర్వాత మూడవ ఆత్మస్వరూపము ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞుడంటే విరాట్ పురుషునిలో హిరణ్యగర్భుడు ఉంటే, ఈ విరాట్ పురుషునిలోని హిరణ్యగర్భుని వెనక, వాళ్ళిద్దరి ఆ రెండు ఆత్మల మార్మిక కారణం వెనుక ఉన్న ఈ మూడవ దివ్యాత్మి ప్రాజ్ఞుడు. కాంతిలో మూసుకొని ఉన్న అతిమానస చేతన రాశి ఇతను. సర్వము ఎరిగిన తన సర్వజ్ఞ నిద్రలో వస్తువులను సృష్టిస్తూ ఉంటాడు. అంతా సమస్తము ఆయన నిశ్చలత నుండే ఒక వృక్షంలా వృద్ధి చెందుతాయి. ఆయనే మన బీజం, మన సారం, మన శిరస్సు, మన ఆధారం, అన్నీ ఆయనే. సమస్త కాంతి మూసుకుని ఉన్న ఆయన నేత్రంలో నుంచి వెలువడే ఒక మెరుపు కాంతి. సర్వజ్ఞానంతో ఉన్న పరమసత్యము ఆయన హృదయంలో నిగూఢంగా ఉంది. ఆయన కనురెప్పల వెనుక సర్వజ్ఞ దివ్య కిరణం మూసుకొని ఉంది. భావనకు అందని ప్రాజ్ఞుడు. పదం లేని ఆయన నిశ్శబ్దం అమృత పదాన్ని ఇస్తుంది. ఆయన నిశ్శబ్దంగా ఉంటాడు, ఏ పదము ఉండదు, కానీ అది అమృత పదాన్నే ఇస్తుంది, ఆ నిశ్శబ్దం. ఇది ప్రాజ్ఞుడి వర్ణన. ఆ తర్వాత సచ్చిదానంద స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రాజ్ఞునికి పైన అంతా అనంతత్వపు ఆనందం విస్తరించుకొని ఉంటుంది. ఆ ఆనందము సర్వజ్ఞతతో సర్వశక్తివంతమైన విశ్రాంత స్థితిలో ఉంది. దాని నిశ్చల నిశ్శబ్దం సమగ్రంగా ఏకైకంగా ఉంది. అక్కడున్న శక్తులన్నీ కూడా అసంఖ్యాక సమశ్రుతులలో అల్లబడి ఉన్నాయి. ప్రపంచాన్ని నిర్మించిన మహదానందం ఆయన దేహంలో నివసిస్తూ ఉంటుంది. ఏ ఆనందం అయితే ప్రపంచాన్ని నిర్మించిందో, ఏ సచ్చిదానందం నుంచి ఈ ప్రపంచం, ఈ సృష్టి జరిగిందో, అది ఆ సచ్చిదానందం ఆయన దేహంలో నివసిస్తూ ఉంటుంది. ప్రేమ, ఆనందం ఆ మధుర రూపానికి శిరసుగా ఉంటాయి. తపించే హృదయం నుంచి వేగంగా పారిపోయే సకల సంతోషాలు, జీవిత కోరిక నుంచి తప్పించుకొని పోయి మధురమైన ఆయన ప్రేమ, ఇవన్నీ కూడా ఆయన ప్రేమ ఆనందాలలో పట్టుబడ్డాయి. ఇది పరబ్రహ్మం యొక్క, చతుర్విధ పరబ్రహ్మం యొక్క 4 ఆత్మల వర్ణన క్లుప్తంగా మనం ఇంతవరకు చూసింది. అయితే ఇక్కడ ఈ పరబ్రహ్మము పరమాత్మ సావిత్రిని పరీక్షించటానికి, లేకపోతే ప్రలోభ పెట్టడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు. ఆయన అంటాడు, భూలోకంలో కష్టాలను అజ్ఞానాన్ని వదిలేసి సత్యవంతునితో కలిసి శాశ్వతమైన స్వర్గ సుఖాల్లో తేలిపో అని చెప్తాడు. కానీ సావిత్రి ఆ స్వార్థపూరితమైన ముక్తిని కానీ, తన వ్యక్తిగత ముక్తిని, వాళ్ళిద్దరికీ మాత్రమే, సావిత్రికి సత్యవంతునికి మాత్రమే దక్కే ఆనందాన్ని నిరాకరిస్తుంది, దాన్ని కాదంటుంది. సావిత్రి అంటుంది పరమాత్మతో, బాధను అంతం చేసే నీ ఆలింగనము పరమాత్మ, బాధను అంతం చేసే నీ ఆలింగనము, నీ కౌగిలింత, సకల జీవులు శ్వాసించగలిగేట్టుగా నీ ఆనందం, నీ గాఢమైన ప్రేమ ప్రవాహము, నీ మాధుర్యత పృథ్వీ కోసం, మనుషుల కోసం వారికి అందించటానికి నాకివ్వు, నా ద్వారా వారికి అందాలి. ఇది నేను ఒక్కదాన్నే పొందటం కాదు, నీ ప్రేమ ప్రవాహం కానీ, నీ మాధుర్యత కానీ, నీ ఆనందం కానీ నేను సత్యవంతుడు పొందటానికి కాదు నేను ఇదంతా చేసింది. ఇది భూమి మీద ఉన్న సకల మానవ జాతి కోసము, వాళ్ళకు అందించటానికి నాకివ్వు అంటుంది సావిత్రి. ఇంకా తర్వాత దాని గురించి పరమాత్మ సావిత్రితో అంటాడు. సావిత్రి అచంచలమైన సంకల్పానికి సంతోషించి ఆమె కోరికను మన్నిస్తాడు. సత్యవంతుడి ప్రాణాలను తిరిగిస్తూ వాళ్ళిద్దరినీ భూమిపైకి తిరిగి వెళ్ళి దివ్యత్వాన్ని ప్రతిష్ఠించమని ఆజ్ఞాపిస్తాడు. పరమాత్మ అంటాడు, మానవజాతి క్రమంగా పరిణామం చెంది అజ్ఞానాన్ని దాటి భూమిపైనే దివ్య జీవితాన్ని జీవిస్తుంది.
అని భగవంతుడు అభయమిస్తాడు. ప్రకృతి ఒక మహోన్నతమైన దైవ సాన్నిధ్యంతో నిండిపోతుంది. ఆ విధంగా భూమి దివ్యత్వానికి తలుపులు తెరుస్తుంది. సామాన్య స్వభావాలు సైతం, మామూలు మనుషులు సైతము ఆ విస్తృత ఆధ్యాత్మిక ఉద్ధరణను అనుభూతి చెందుతారు. సాధారణ కర్మలు పరమాత్మ కాంతి కిరణంతో ప్రకాశిస్తాయి. సాధారణంగా చేసే పనులు కూడా పరమాత్మ కాంతితో ప్రకాశిస్తాయి. దైనందిన సాధారణ విషయాల్లో కూడా దైవము సాక్షాత్కరిస్తాడు. రహస్యంగా దాగి ఉన్న భగవంతుణ్ణి వ్యక్తపరచడానికి ప్రకృతి జీవిస్తుంది. ప్రకృతి తనలో దాగి ఉన్న భగవంతుణ్ణి వ్యక్తపరుస్తుంది. దానికోసమే జీవిస్తుంది. అంటే ప్రకృతి విషయాల్లో ప్రతి దాంట్లో కూడా మనకు దైవము ప్రకటితమవుతాడు. ఆ దివ్యాత్మ మానవ లీలను తన చేతుల్లోకి తీసుకుంటుంది. మొత్తం కేళి అంతా కూడా దివ్యాత్మ చేతుల్లోకి వెళ్తుంది. ఈ లౌకిక భూమిపై జీవితమే దివ్య జీవితంగా రూపాంతరం చెందుతుంది. నేచర్ షల్ లివ్ టు మేనిఫెస్ట్ సీక్రెట్ గాడ్. ద స్పిరిట్ షల్ టేక్ అప్ ద హ్యూమన్ ప్లే. దిస్ ఎర్త్లీ లైఫ్ బికమ్ ద లైఫ్ డివైన్. ఈ భూ జీవితం దివ్య జీవితంగా రూపాంతరం చెందుతుంది అంటూ అభయమిస్తాడు పరమాత్మ. ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. పేజ్ నెంబర్ 711లో ఉన్నాం. The measure of that subtle music ceased down with a hurried swimming floating lapse through unseen worlds and bottomless spaces. Forced sank like a star the soul of Savitri. Amidst a laughter of unearthly lies, she heard around her nameless voices cry, triumphing an innumerable sound. A choir of rushing winds to meet her came. She bore the burden of infinity and felt the stir of all ethereal space. పరాత్పరుని వాక్కులు ఆగిపోగానే అప్పటిదాకా వినిపిస్తూ ఉన్న సూక్ష్మ సంగీతం కూడా, మధుర సంగీతం కూడా ఆగిపోయింది. అగోచర ప్రపంచాల గుండా, కనిపించని ప్రపంచాల గుండా, క్రింది భాగం లేని ఆకాశాలలో సావిత్రి అంతరాత్మ ఒక నక్షత్రంలా కలిసిపోవటానికి ఒత్తిడి చేయబడింది. ఆకాశాల్లో ఒక నక్షత్రంలా కలిసిపోవటానికి సావిత్రి ఆత్మ ఒత్తిడి చేయబడింది. అభౌతిక వాయిద్యాల నవ్వుకు మధ్యన తన చుట్టూ పేరులేని స్వరాలు అసంఖ్యాక ధ్వనితో, విజయోత్సాహంతో అరవటం ఆమె విన్నది. జోరుగా వీచే గాలుల సమూహము ఆమెను కలవటానికి వేగంగా వచ్చాయి. జోరుగా గాలులు వీస్తున్నాయి. అనంతత్వపు భారాన్ని ఆమె మోసింది. విశ్వంలోని సమస్త చలనాన్ని సంవేదించింది. ఇదంతా అయిపోయి పరమాత్మ అదృశ్యం అయిపోగానే సావిత్రికి జరిగిన అనుభూతి. ఇప్పుడు అక్కడి నుంచి సావిత్రి కిందకు దిగి రావాలి, భూమి మీదకు రావాలి. పరమాత్మ దగ్గర పొందిన ఆనందము, ఆ వరాలన్నీ కూడా, దివ్యత్వము, దాన్ని అంతా కూడా భూమి మీద మనుషులకు పంచాలి. అది జరగబోతుంది. పర్ష్యూయింగ్ హర్ ఇన్ హర్ ఫాల్ అంటే ఆమె క్రిందకు పడిపోతూ ఉంది, భూమి మీదకు పడిపోతూ ఉంది. పర్ష్యూయింగ్ హర్ ఇన్ హర్ ఫాల్, implacably sweet, a face was over her which seemed a youth's, symbol of all the beauty eyes see not, crowned as with peacock plumes of a gorgeous hue, framing a sapphire whose heart disturbing smile insatiably attracted to delight, voluptuous to the embraces of her soul. ఆమె పతనంలోనూ ఆమెను వదలకుండా వెంటాడుతూ నిష్కపటమైన మధురత్వంతో ఒక యువత ముఖంలా, ఒక యువకుడి వదనంలా ఒక రూపము ఆమె పైన వాలింది. కంటికి కనిపించని సర్వ సౌందర్యానికి ప్రతీకగా ఆ రూపం ఉంది. నీలమణిని చుట్టుముట్టినట్లున్న రంగురంగుల నెమలిపించాల కిరీటంతో హృదయాన్ని కలిచివేసే ఆ ముఖపు మందహాసము ఆమె అంతరాత్మను ఆలింగనం చేసుకుంటూ, ఆ ఆలింగనాలతో పరవశాన్ని కలిగిస్తూ, ఆ ముఖము తనివి తీరని ఆనందం వైపు ఆమెను అమితంగా ఆకర్షించింది. శ్రీకృష్ణ పరమాత్మ సచ్చిదానందంలాగా ఆ రకంగా ఆమెను ఆకర్షించింది. ముఖారవిందం అంటే ఇది కేవలం లౌకిక రూపం కాదు, మానవ కంటికి కనిపించని సత్య శివ సుందర రూపాల పరమాత్మ తత్వం. ఇక్కడ నెమలి పించాలు మనకు నీలమని అని చెప్పడం ఆధ్యాత్మిక శాస్త్రంలో అయితే, ఆధ్యాత్మిక తత్వంలో నెమలి పించం అన్నది, నీలం రంగు అన్నది కృష్ణుడి తత్వం. మానవ ఆత్మను పరమాత్మ తన వైపుకు తిప్పుకునే గాఢమైన ఆధ్యాత్మిక ఆకర్షణ అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. Changed in its shape, yet rapturously the same, it grew a woman's dark and beautiful, like a moon night with a drifting star-gemmed clouds, a shadowy glory and a stormy depth, turbulent in will and terrible in love, eyes in which nature's blind ecstatic life
sprang from some spirit's passionate content, missioned her to the whirling dance of earth. రూపు మారినా ఆమె అంతరాత్మ మారలేదు. ఆమె అందం రాత్రి చంద్రునిలా మేఘాల వెనుక దాగిన నక్షత్రాలుగా రహస్యంగా గంభీరంగా ఉంది. ఆమె దృఢ సంకల్పము, తీవ్రమైన ప్రేమ, ఆమె కళ్ళలోని దివ్యమైన వెలుగు ఆమెను ఈ సృష్టి గమనంలో ఒక శక్తివంతమైన పాత్రగా నిలబెట్టాయి. Amidst the headlong rapture of her fall, held like a bird in a child's satisfied hands, in an enamored grasp her spirit strove, admitting no release till time should end. And as the fruit of the mysterious joy, she kept within her strong, embosoming soul, like a flower hidden in the heart of spring, the soul of such a one drawn down by her inextricably in that mighty lapse, invisible heavens, in a thronging flight, soared past her as she fell. ఆమె పతనపు తీవ్రమైన పరవశంలో పసిపిల్లవాడి చేతిలో చిక్కిన పక్షిలా బంధించబడి ఒక గాఢమైన కౌగిలిలో ఆమె ఆత్మకాలం ముగిసే వరకు విముక్తిని నిరాకరిస్తూ పోరాడింది. ఆ వింతైన ఆనందానికి ప్రతిరూపంగా వసంతకాలపు గుండెలో దాగి ఉన్న పువ్వుల తన బలమైన ఆలింగన ఆత్మలో సత్యవంతుని ప్రాణాన్ని దాచుకుంది. తన తన ఆత్మ ఆలింగనంలో సత్యవంతుని ప్రాణాన్ని దాచుకుంది. సత్యవంతుడికి ఇప్పుడు ప్రాణం ప్రసాదించబడింది. ఆ మహాపతనంలో ఆమె చేత లాగబడిన అతని ఆత్మ విడదీయరానిదిగా మారిపోయింది. ఇప్పుడు అతని ఆత్మ ఆమె నుంచి విడదీయరానిదిగా మారిపోయింది. ఆమె క్రిందకు పడిపోతున్నప్పుడు అదృశ్య స్వర్గాలు గుంపులుగా ఆమెను దాటి పైకి ఎగిరిపోయాయి. ఈ స్వర్గాలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా పైకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆమె నెమ్మది నెమ్మదిగా క్రిందకు పడిపోతూ ఉంది సత్యవంతునితో పాటుగా. ఆమె ఆత్మతో సత్యవంతుని ఆత్మ బంధించుకొని ఉంది. Then all the blind and near attraction of the earth compelled fearful rapidities of downward bliss. Lost in the giddy proneness of that speed, world sinking overcome, she disappeared like a leaf spinning from the tree of heaven. In broad unconsciousness as in a pool, a hospitable softness drew her into a wonder of miraculous depths. Above her closed a darkness of greater wings, and she was buried in a mother's breast. Then from a timeless plain that watches time, a spirit gazed out upon destiny in its endless moment, saw the ages pass. అప్పుడు అందంగా ఆసన్నంగా సిద్ధంగా ఉన్న భూమి ఆకర్షణ ఆనందభరితమైన భయాందోళనలతో సావిత్రిని వేగంగా క్రిందకు లాగింది. ఆ ఆకర్షణ శక్తి, భూమికున్న ఆకర్షణ శక్తి సావిత్రిని క్రిందకు లాగిందంటే సావిత్రి క్రిందకు పడిపోతూ ఉంది. ఎప్పుడైతే ఆ స్వర్గాలను దాటి నెమ్మది నెమ్మదిగా సావిత్రి కిందకి పడిపోతూ ఉందో అప్పుడు ఈ భూమి ఆకర్షణ ఆనందంతో సావిత్రిని కిందకు లాగింది. ఆ తీవ్ర వేగానికి మైకంలో మునిగి తిరుగుతూ దిగిపోతూ అచేతనమై ఆమె అదృశ్యమైపోయింది. స్వర్గ వృక్షం నుంచి రాలిన ఆకు తిరుగుతూ పడినట్టు, ఒక ఆకు ఎలాగైతే వృక్షం నుంచి పై నుంచి స్వర్గంలో ఉన్న వృక్షం నుంచి ఆకు ఎలా అయితే కింద భూమి మీద తిరుగుతూ తిరుగుతూ పడిపోతుందో ఆ రకంగా ఒక మడుగు లాంటి విశాలమైన అచేతన అవస్థలోకి సావిత్రి పడిపోయింది. రమ్మని ఆహ్వానించే ఒక ఆతిథ్య మృదుత్వం. ఈ భూమాత రా అని ఆహ్వానిస్తూ ఉంది సావిత్రిని. అలాంటి ఆతిథ్య మృదుత్వం, ఆ మృదుత్వము ఆమెను అద్భుతమైన లోతుల వింతల్లోకి లోపలికి లాక్కుంది. ఎందుకు భూమి ఆ రకంగా ఆమెను ఆహ్వానిస్తుంది అంటే ఆమె తీసుకొని వస్తున్న శక్తిని, ఆ ఆనందాన్ని, ఆ ప్రేమను భూమి తాను అనుభవించాలని అనుకుంటుంది. కాబట్టి ఆమెను ఈ వింతల్లోకి లోపలికి ఆకర్షణ శక్తితో లాక్కుంది. ఆమె పైన గొప్ప రెక్కల చీకటి ముసుగు కప్పేసింది. ఆమె భూమాత హృదయ లోతుల్లో సమాధి అయింది. క్రిందకొచ్చింది, భూమి మీద పడ్డది. భూమాత హృదయ లోతుల్లో సావిత్రి పూర్తిగా సమాధి అయిపోయింది. అప్పుడు కాలాతీత తలం నుంచి కాలాన్ని గమనించే ఒక దివ్యాత్మ విధి వైపు దృష్టి సారించింది. ఇప్పుడు సావిత్రి తీసుకొచ్చింది ఏంటి? పరమాత్మ నుంచి తీసుకొచ్చిన వరం ఏంటి? క్రిందకి తీసుకొచ్చిన ఆనందము, ఈ ప్రేమ, ఇవన్నీ ఏంటి అంటే విధి మార్పు. సో కాబట్టి ఇప్పుడు పరమాత్మ తప్పనిసరిగా విధిని మార్చాలి. అంటే విధిని మారవటం అంటే మనకి ఈ మరణము, మృత్యువు, బాధ, దుఃఖాలు ఇవన్నీ లేని అమృతత్వాన్ని ప్రసాదించడం. కాబట్టి వీటి కోసమని ఆ కాలాతీత తలం నుంచి కాలాన్ని గమనించే ఒక దివ్యాత్మ విధి వైపు దృష్టి సారించింది. అంటే భూవిధిని మార్చాలి. ఆ దివ్యాత్మ తన అనంతమైన క్షణంలో యుగాలు గడిచిపోవటం చూశాడు. ఆల్ స్టిల్ వాజ్ ఇన్ సైలెన్స్ ఆఫ్ ద గాడ్స్.
The prophet movement covered limitless space and cast into the heart of hurrying time a diamond light of the eternal's peace, a crimson seed of God's felicity. A glance from the gaze fell of undying love. A wonderful face looked out with deathless eyes. A hand was seen drawing the golden bars that guard the imperishable secrecies. A key turned in a mystic lock of time. దేవతల ప్రశాంత నిశ్శబ్దంలో సమస్తము లీనమై ఉంది. అంతా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. ప్రశాంత నిశ్శబ్దం అంటే ఇక్కడ పరమోన్నతమైన ఆధ్యాత్మిక ప్రశాంతత స్థితి. ఆ దివ్య భవిష్యత్ క్షణము అపరిమితమైన అనంత ఆకాశాన్ని కప్పేసింది. ఆ క్షణము, ఆ భవిష్యత్తును మార్చబోయే ఆ క్షణము, వేగంగా పరిగెత్తే కాలపు హృదయాల్లోకి శాశ్వతమైన భగవంతుని ప్రశాంతత అనే వజ్రపు వెలుగును, దివ్యమైన ఆనందం అనే అరుణవర్ణ బీజాన్ని నింపింది. కాలంలోకి ఈ భగవంతుని ప్రశాంతత అనే వెలుగును, ఆ కాంతిని, ఆనందాన్ని నింపింది. అమరమైన ప్రేమ దృక్కుల నుండి ఒక కరుణా కటాక్షం క్రిందకు ప్రసరించింది. పైనున్న ఆ దివ్యాత్మ నుంచి, ప్రేమ దృక్కుల నుంచి ఒక కరుణ, ఒక దయ భూమి మీద అది క్రిందకు ప్రసరించింది. మరణం లేని నేత్రాలతో ఒక అద్భుతమైన దివ్యముఖం తొంగి చూసింది. ఈ సృష్టిని ఉద్ధరించటానికి దివ్యమాత కురిపించే అనంతమైన కరుణా కటాక్షాలు ప్రేమ ఆ వదనం ద్వారా క్రిందకు చూశాయి. అవినాశమైన రహస్యాలను కాపాడే స్వర్ణ కడ్డీలను పక్కకు జరుపుతున్న ఒక దివ్య హస్తం కనిపించింది. అక్కడ మూసుకొని ఉన్నది ఆ కడ్డీలను ఇలా పక్కకు జరుపుతూ ఒక హస్తం, ఒక సువర్ణ హస్తం, దివ్య హస్తము కనిపించింది. కాలం అనే నిగూఢమైన తాళాన్ని ఒక రహస్య తాళం చెవి తిప్పేసి తలుపులు తెరుచుకున్నాయి. ఆ తాళాన్ని ఒక తాళం చెవి ఆ తాళంలో తిరిగి అప్పుడు ఏమైందా, రహస్య తలుపులు అమృతత్వాన్ని ప్రవహింపచేయటానికి రహస్య తలుపులు అక్కడ తెరుచుకున్నాయి. But where the silence of the gods had passed, a greater harmony from the stillness burned surprised, with joy and sweetness, yawning hearts, an ecstasy and a laughter and a cry. A power leaned down, a happiness found its home. Over wide earth brooded the infinite bliss. దేవతల నిశ్శబ్దం కూడా దాటిపోయిన ఆ నిశ్చల స్థితి నుంచే ఒక గొప్ప సామరస్యత జనించింది. ఇది పరితపించే హృదయాలను సంతోష మాధుర్యతలతో ఆశ్చర్యచకితం చేసింది. ఒక హర్షోల్లాసం, ఒక తీయని ఆక్రందన నెలకొన్నాయి. ఒక శక్తి క్రిందకు వంగింది. ఆ పవర్ లీన్ డౌన్, ఆ హ్యాపీనెస్ ఫౌండ్ ఇట్స్ హోమ్. ఓవర్ వైడ్ ఎర్త్ బ్రూడెడ్ ద ఇన్ఫినిట్ బ్లిస్. ఆ అనంతమైన ఆనందం, ఆ హర్షోల్లాసం, ఆ పారవస్యత క్రిందకు వంగింది. ఇంతటితో మనకు 11th బుక్ కంప్లీట్ అవుతుంది. లాస్ట్ బుక్ 12th బుక్ నెక్స్ట్ సెషన్లో స్టార్ట్ చేద్దాం. ధన్యవాదాలు.